ఈసారి ఎంగిలి పూల బతుకమ్మలు జోరుగా భలే జోరుగా సాగాయి. కాకపోతే గౌరమ్మని ఎవరు బయటకు తీయకుండా అగరబత్తులతో మాత్రమే. ఎందుకంటే ఈసారి వచ్చినట్టు అమావాస్య ఇంతకుముందు వచ్చిందో లేదో కూడా తెలియదు. కానీ బతుకమ్మ పండుగలు అయితే బాగా జరిగింది. ఎంగిలి పూల బతుకమ్మ మీకు చూపిస్తున్న వీడియో ఎంగిలి పూల బతుకమ్మ రోజుది. చాలా బాగా వచ్చింది వీడియో కూడా. పిల్లలు పెద్దలు చాలామంది చాలా బాగా ఆడారు. మంచిగా చాలామందికి పువ్వులు కూడా మార్కెట్లో అవైలబుల్గా దొరికాయి. చాలా ఆనందంగా కొనసాగిన ఎంగిలి పూల బతుకమ్మ. చాలామంది చాలా కలర్ఫుల్ శారీస్ అన్నేమో కానీ శారీస్ రేటు మాత్రం చాలా డేంజర్గా ఉంది నిజంగా. చాలా మామూలు క్లాత్కి కూడా హైయెస్ట్ రేట్లతోనే అమ్ముతున్నారు మార్కెట్లో. సిఎంఆర్ షాపింగ్ కానీ ఏ షాపింగ్ మాల్ చూసుకున్నా చాలా రద్దీగా ఉంది, చాలా బిజీగా ఉంది. ఏ బట్టల షాప్ చూసినా బాగా బిజీతో నిండిపోయింది. అలాగే మార్కెట్ అంతా చాలా మస్తు జనాలు. ప్రతి వీధిలోను ప్రతి గల్లీలోను మస్తు రంగరంగ వైభవంగా జరిగిన ఎంగిలి పూల బతుకమ్మ సంబరాలు చాలా బాగా జరిగాయని చెప్పొచ్చు. ఒక్కొక్కరు చూస్తూ ఉంటే చాలా ఆహ్లాదకరంగా ఆనందంగా కూడా ఉంది. ప్రతి ఒక్కరూ మంచి అందమైన నృత్యం చేస్తూ బతుకమ్మ చుట్టూ తిరుగుతూ చాలా బాగా ఆడారు. కోలాటాలు ఆడారు. చాలా బాగా ఆడారు. ఇంత బాగా బతుకమ్మ ఈసారి జరిగినందుకు నిజంగా హ్యాపీగా ఉంది. చాలా బాగుంది కూడా. నాకైతే చూస్తూ అలాగే చాలాసేపు ఉండిపోయాను అన్నమాట. చాలా బాగుంది బతుకమ్మ. చిన్నపిల్లలు పెద్దవాళ్ళు అందరూ మంచి బతుకమ్మ మంచి భక్తితో కొలిచారన్నమాట. సో సూపర్ అనే చెప్పొచ్చు బతుకమ్మ పండుగ. మా బస్తీ మొత్తం 3 ప్లేస్లో కవర్ చేశాను నేను. ఇక్కడైతే ఒకే రకం శారీస్, ఒకే కలర్ శారీస్తో చాలామంది చాలా కలర్ఫుల్గా కనిపిస్తున్నారు చూడండి.